కోట్లాది మంది హిందువుల మనోభావాలు ముఖ్యమా, లేకుంటే జగన్ రెడ్డి గారికి గొడ్డలి పార్టీకి రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమా? ఇవాళ ఆయనే తేల్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే దానికి ఆయన చెప్పే భాష్యం నేను తోడుగా ఉంటానంటావా, చట్టపరంగా నేను మద్దతు ఇస్తానంటావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? స్వేచ్ఛా భారతంలో నువ్వు ఉన్నావా లేదా? అసలు రిజర్వేషన్ల ద్వారా శతాబ్దాలుగా సామాజిక వివక్షకు గురైన వర్గాల అభ్యున్నతి, విద్య, వైద్య, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, సామాజిక న్యాయం స్థాపన అన్నదే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం. అంతేగాని నువ్వు మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే చూస్తూ ఉండడం అనేటువంటిది భారత రాజ్యాంగం ఎక్కడ కూడా దీన్ని పరిమితి చేయదు. సామాజిక న్యాయం పేరిట నిర్వహించే సమావేశాలు, ఉద్యమాలు రాజ్యాంగ విలువలను బలోపేతం చేయాలి. కానీ భారతదేశ విచ్ఛిన్నానికి, ఒక మత విధ్వంసానికి, హిందూ మతాన్ని మీరు ఇవాళ తక్కువ చేసి చూపించడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది కేవలం రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే ఈ రావణ్ జోసెఫ్ అనేటువంటి వ్యక్తి యొక్క సొంత ఆలోచన విధానాలతో ఈరోజు చేస్తూ ఉన్నారనేటువంటిది ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. మనం అనేకం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, లేదా ఈ దేశంలో చూసాం. మావోయిజాన్ని చూసాం, నక్సలిజాన్ని చూసాం, ఇలాంటి కమ్యూనిజాలు, అనేకమైన టెర్రరిజాలను కూడా చూసాం. ఇవన్నీ తగ్గిపోయి స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది అనేటువంటి పరిస్థితులు ఈ దేశంలో కల్పించబడుతూ వస్తూ ఉన్నప్పుడు, ఎన్డీఏ కూటమి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిపాలనలో స్వేచ్ఛాపరమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నప్పుడు మత విధ్వంసం పేరుతో స్వేచ్ఛని హరించాలని చూసేటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి వేళని తప్పకుండా చట్టం తన పరిధితంలో తన పని తను చేసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎవరు అడ్డుకున్నా ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వ్యక్తిగత దోషణలు, మత విద్వేషం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సమర్థించదగినవి కావు. కానీ జగన్మోహన్ రెడ్డిని వాటినే నమ్ముకున్నాడా అనే విధంగా ఇవాళ ఆయన ప్రవర్తన. విద్వేషాలను రెచ్చగొట్టిన తర్వాత నీకు ప్రయోజనం కలగకపోదు కదా. ఈ దేశంలో ఒక అభద్రతా భావాన్ని, ప్రజల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని చెడగొట్టేదానికే నువ్వు చేసేటువంటి ఈ రకమైన కార్యక్రమం తప్పనిసరిగా ఇటువంటి మత విధ్వంసానికి కూడుకు తయారయ్యేటువంటి ఈ నాయకుల్ని భారత చట్టాల్లో భాగమైనటువంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం కేసులు నమోదు చేయాలి. ఆ కేసుల ప్రకారం వీళ్ళందరినీ కూడా శిక్షించి తీరాలి. అప్పుడే ఈ దేశ సార్వభౌమాధికారానికి గొడ్డలి పెట్టు లాంటి ఈ గొడ్డలి పార్టీల యొక్క దుర్మార్గపు చర్యలని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.